చిత్తూరు పట్టణంలోని జనసంచారం తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలను టార్గెట్ చేసి వారిని కత్తితో బెదిరించి నగలు డబ్బులు దోచుకున్న వ్యక్తిని చిత్తూరు 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 12 గ్రాముల బంగారు నగలు మరియు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ జంటలపై దోపిడీలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా చిత్తూరు పట్టణం కొంగారెడ్డిపల్లికి చెందిన అఖిల్ అనే నిందితుడు పీవీకేఎన్ కాలేజీ వెనుక అటవీ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. గౌరవ చిత్తూరు ఎస్పీ శ్రీ తుషార్ రూడి గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో గత 2-3 నెలలుగా జరుగుతున్న నేరాలకు సంబంధించి రిపోర్ట్ కాబడిన కేసులపై రాబడిన సమాచారంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది ఏఎస్ఐ మధుకుమార్ గారు మరియు ఇతర క్రైమ్ పార్టీ టీం సభ్యులతో పాటు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు పీవీకేఎన్ కాలేజీ వెనుక గల మ్యాంగో భవన్ వెనుక వైపు ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ఉంటే పట్టుకొని విచారించగా అతను గతంలో ఎవరైనా ఒంటరిగా ఉంటున్న ప్రేమ జంటల్ని ఆపి వారిని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు లేదా బంగారు నగలు తీసుకొని పోయే వ్యక్తిలాగా కన్ఫెస్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ పైన అతను ఇచ్చిన వాంగ్మూలం పైన అతని దగ్గర నుంచి 2 బంగారు చైన్లని 6 గ్రాములు ఉన్న చైన్లని స్వాధీనం చేసుకొని అతను వాడుతున్న స్కూటీని కూడా స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ కూడా పంపడమైంది. గతంలో కూడా అతనిపైన 2022లో ఒక కేసు ఉంది. ఇప్పుడు 2 కేసులు, మొత్తం 3 కేసులు అతనిపైన నమోదు చేయబడ్డాయి. అతని పేరు వచ్చి అఖిల్. అతను కొంగారెడ్డిపల్లి సంబంధించిన వ్యక్తి, చిత్తూరు పట్టణం.